ఒకటి ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఒక్కడిగా మొదలుపెట్టి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ పేరుతోటి అంబేద్కర్ గారి ఆలోచనలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే ఆర్టికల్ 3 ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో బస్సు అద్దం పలగొద్దు, రక్తం చుక్క కింద కారొద్దు అనే ఒక నినాదంతో ఒక్కడిగా మొదలుపెట్టి మరి తెలంగాణలో ఉన్న సబ్బన్న కులాలను ఒక్కడి చేసి అన్ని రాజకీయాల పార్టీల చేత జై తెలంగాణ అనిపించి సకల జనుల సమ్మెతోటి 44 రోజులు సమ్మె చేసి తెలంగాణ మొత్తం నిర్బంధించి ఏ కులం వాళ్ళు అనుకుంటే ఆఖరి ఎరకరి వాళ్ళు కూడా మరుదెబ్బ గౌడ సోదరులు రోడ్ల మీద ఒరలేసి మత్స్యకారులు మరి ముదిరాజులు ఇట్లా అన్ని చెప్పులు కుట్టుకుంటూ మా చిన్నపిండాల అండ మీద మాది వాళ్ళందరూ చెప్పులు కుట్టుకుంటూ మాదిగా వాళ్ళు అక్కడ చేయడం ఇట్లా అనేక రకాలుగా ఉద్యమం చేసి మనందరం కలిసి కేసీఆర్కి తోడివ్వడం వల్ల తను ఒక గొప్ప నిర్ణయం డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందన్న దానికి 11 రోజులు అమర నిరాహార దీక్ష చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా, వస్తే తెలంగాణ వస్తా లేకపోతే చస్తా, వస్తే తెలంగాణను పట్టుకొని వస్తా లేకపోతే చస్తా అన్న గొప్ప నాయకుడు ఢిల్లీకి పోయి దేశ స్థాయిలో 37 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3 ప్రకారము 2/3 మెజార్టీ పార్లమెంట్లో సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక నాయకుడు మన నాయకుడు. ఆ నాయకుడి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. ఇలా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నందుకు గర్వపడాలా, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలా. 10 సంవత్సరాలు తెలంగాణ నుండి తెలంగాణ ఇప్పుడున్న 33 జిల్లాలు కావచ్చు, అంతకుముందున్న 10 జిల్లాలలో 9.5-10 సంవత్సరాలు పాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా లేరు. అంజయ్య కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, ఇంకా ఎవరు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రులు కాలే. ఏమనంటే రాయలసీమ, ఆంధ్ర నుంచి వెళ్ళే ముఖ్యమైన పరిస్థితి మనకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. అలాంటిది ఇప్పటివరకు రికార్డు కేసీఆర్ గారే 9.5 సంవత్సరాలు పాలించిన చరిత్ర.